హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు గుడ్ మార్నింగ్ అండి. ఇలా వచ్చేసిన మార్నింగ్ రొటీన్ ఎలా ఉందో నేను అంతే. నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చెప్తా అండి. అసలు అయితే ఉదయాన్నే లేవగానే ఫస్ట్ బయట ఊడవటం, చల్లటం, మొత్తం శుభ్రంగా మొత్తం ఇంటి ముందు మొత్తం శుభ్రం చేసుకుంటా అండి. మొత్తం కడుగుతాను. తర్వాత ఇల్లంతా ఊడ్చుకుంటాను. ఇల్లంతా 4 రూములు మొత్తం ఊడ్చుకుంటూ రావాలి. మొత్తం ఊడ్చిన తర్వాత తుడవాలి. మొత్తం తుడిచేసి నేను పూజ చేసుకుంటా అండి. ఒక్కో రోజు దీపారాధన చేస్తే ఒక్కో రోజు ఓపిక. నాకు ఇక అసలైతే ఎక్కువ శాతం దీపారాధన ఉదయం రోజు చేస్తా అండి. ఎప్పుడో చేత కానప్పుడు చేయను. తర్వాత ఇక ఈలోపు పిల్లగాళ్ళకి టిఫిన్కి రెడీ చేయడానికి పెద్ద పాప అయితే ట్యూషన్కి పొద్దున్నే వెళ్తుందండి. 5:30కి 5:30 అవుతుంది. తను వెళ్ళాక నేనైతే కానీ మొత్తం పని అంతా కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ తను 8 కల్లా వస్తుంది. తను వచ్చేసరికి టిఫిన్ అయితే చేసి పెడతాను. ఇడ్లీ కూడా ఈ రోజు అయితే టిఫిన్ ఇడ్లీ పోసాను. ఇడ్లీ అయిపోయిన తర్వాత ఇడ్లీ చట్నీ ఎలా చేసుకుంటానో చెప్తున్నాను. ముందైతే నేను 2 పచ్చిమిరపకాయలు వేయించేసి నూనెకి ఇంత ఆయిల్లో కొంచెం కళాయిలో ఆయిల్ వేసేసి అందులో 2 పచ్చిమిరపకాయలు ఇంత జీలకర్ర వేసి వేయించుకొని లాస్ట్కి ఇంత చింతపండు కూడా అలానే వేస్తాను. వేసి దాన్ని పక్క పెట్టి కొంచెం చల్లారినాక పల్లీలు కూడా దూరం మరీ బాగా వేయించను, పొట్టు కూడా దిగనండి. డైరెక్ట్గానే వేస్తాను. పల్లీలు డైరెక్ట్గా వేసేసి అలానే పచ్చిమిర్చి అన్నీ ఇక వేయించాను కదండి, అవి కూడా అలానే వేసుకొని కొంచెం 2 ఎల్లిపాయలు ఒలిచేసి అల్ల వేస్తాను. సరిపడా ఉప్పు వేసుకుంటాను. ఉప్పు వేసి నేను మెత్తగా మిక్సీ వేసేసి తాలింపు వేసుకుంటాను. వస్తుంటుందండి చట్నీ. అన్నీ డైరెక్ట్గా అలానే వేసేసి పసుపు కూడా వేస్తే బాగుంటుందండి. ఇవాళ నేనైతే మర్చిపోయినా ఇటో పసుపు వేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్. పసుపు అన్నీ జీలకర్ర చింతపండు అన్నీ వేయించితే అంటే కొంచెం టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ అయితే ఇక ఇడ్లీ బ్యాటర్ వేసేసాం కదా, అవి ఉడుకుతూ ఉన్నాయి. ఇలా చట్నీ అయినా మా పెద్ద పాప కూడా ట్యూషన్కి అయితే వెళ్ళొచ్చేసింది. దానికి టిఫిన్ పెట్టేసి చిన్నపిల్లని కూడా లేపాలండి. తను తొందరగా లేవదు, కొంచెం చిన్నపిల్లగా తనకు గార్వం. ఈ సంవత్సరం జాయిన్ చేశానండి మా చిన్న పాపని. తనని కూడా లేపాలి. తను లేపేసి 8ంటికి లేస్తుంది. కొంచెం అటు ఇటు బుజ్జగించి బ్రష్ చేసి స్నానం చేయించి నేను టిఫిన్ తినిపించాలి. 9:30 అవుతుందండి రోజు రెడీ చేసేసరికి. వెళ్ళాక చిన్నగా నేను ఇంట్లో పని అయితే చేసుకుంటాను. వీళ్ళు పాము లేపి స్నానం పోసి అన్నం ఇడ్లీ అయితే 2 తిన్నది. ఇంకా సెల్లు చూసుకుంటాను, అదో ఇదో ఏదో చెప్పుకుంటా 2 ఇడ్లీ తినిపిస్తా. ఇంకా తిని రెడీ చేసి వాళ్ళ డాడీ అయితే తీసుకొని వెళ్ళాడు. నెక్స్ట్ అయితే నేను వంట ఏమేమి చేస్తానో చెప్తాను. నెక్స్ట్ అయితే నేను కోడిగుడ్డు టమాటా కర్రీ చేద్దామని డిసైడ్ అయినా. పొద్దున్న అయితే నేను కూరగాయలు అయితే ములకాయ టమాటా చేద్దామని తెచ్చాను. కానీ మా వారు ఇవాళ నేను ఊరు వెళ్తున్నా, వంట వద్దులే అన్నాడు. అందుకే నేను ఆయనకైతే ఇక మా వారు కోడిగుడ్డు టమాటా తినడు. ఇంకా మా పిల్లలకైతే ఇష్టము. ఇక వాళ్ళ ఇద్దరికైతే టమాటా కోడిగుడ్డు అయితే చేస్తున్నాను. ముందైతే టమాటా కూరలాగా చేసి పక్కా పెట్టేసి టమాటా కూర చేశాను. తర్వాత 4 కోడిగుడ్లు ఉడకబెట్టేసి వాటిని ఉప్పు కారం అన్నీ వేసి కొంచెం డీప్ ఫ్రై లాగా చేస్తాను. బాగుంటాయి అట్లా చేస్తే. ఇప్పుడు బాగా ట్రెండ్ అయిపోయింది అట్లా చేయటం. బాగా చేస్తున్నారండి. పులుసులోకైనా కర్రీలోకైనా ఇట్లా ఉప్పు కారం అన్నీ వేసేసి డీప్ ఫ్రై చేస్తే అందరికి బాగా టేస్ట్ ఉంటున్నాయండి, బాగుంటుంది. నేనైతే ఇలా చేసేసి మొత్తం ఇక కూరలో కలిపేసాయండి. కూరలు కలిపితే బాగుంది టేస్ట్. ఇవాళ మంచిగా తిన్నారు మా పిల్లలు కూడా, ఏ ఇబ్బంది లేకుండా మంచిగా. స్కూల్కి నేను రోజు లంచ్ తీసుకుపోతానండి. అక్కడ ఇబ్బంది పెడితే కొంచెం కూర ఏదైనా నచ్చకపోయినా ఏదైనా నచ్చలేదన్నా తినదు. ఓకే అండి, సబ్స్క్రైబ్, బాయ్.